అమ్మా నీకో విషయం తెలుసా? ఏంటమ్మా? రేపొద్దున అన్ని టీచర్స్ మూవీసే అమ్మా. అవును, రేపు టీచర్స్ డే కదా, అందుకని టీచర్స్ మూవీస్ వేస్తారు. అమ్మా ఇప్పుడు మదర్స్ డే ఉందమ్మా. ఉమ్, ఇప్పుడు అమ్మ ఉంటుంది, ఉమ్, 9 నెలలు మోస్తుంది, కంటుంది. ఉమ్, కాబట్టి మదర్ కి మనం స్పెషల్ గా ఒక డే చేయొచ్చు. ఉమ్, ఫాదర్స్ డే ఉంది, ఉమ్. మనల్ని బాధ్యతగా చూసుకుంటూ మనకి సెక్యూరిటీగా ఉంటారు కాబట్టి ఫాదర్స్ డే చేసుకోవచ్చు. ఓకే, మరి టీచర్స్ డే ఎందుకు చేసుకోవాలమ్మా? వెరీ గుడ్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ వేసావు నువ్వు. ప్రతిరోజు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళంగానే ఒక శ్లోకం చెప్తావు కదా, ఆ శ్లోకం గుర్తుందా? నా కోసం చెప్పు ఒకసారి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చూసావా? అంటే మన సనాతన ధర్మం తల్లి తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఇచ్చింది. అర్థమైందా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే తల్లి తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఇచ్చింది. ఓకేనా? ఇంకేమున్నాయి నీకు డౌట్స్? మరి ప్రపంచంలో ఇంతమంది టీచర్స్ ఉన్నారు కదా, మరి ఇంతమంది టీచర్స్ లో రేపొద్దున మనం స్పెషల్ గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించే ఎందుకు మాట్లాడుకుంటాము? ఓకే, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది టీచర్స్ ఉన్నా సెప్టెంబర్ 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటాం? ఇదేనా నీ డౌట్? వెరీ గుడ్ డౌట్. ఎందుకు చేసుకుంటామంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ముందు నీకు ఒక 2 minutes చెప్తాను. ఓకేనా? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888వ సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తారీఖున మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించారు. ఓకేనా? జన్మించిన తర్వాత ఆయన పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ గా పనిచేశారు. 40 సంవత్సరాల పాటు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఓకేనా? ఆయన ఉపరాష్ట్రపతిగా చేశారు, రాష్ట్రపతిగా కూడా చేశారు. సెప్టెంబర్ 1962లో ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది పిల్లలు, అంటే ఆయన దగ్గర చదువు నేర్చుకున్న కొంతమంది పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మీ పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖున కదా, ఆ రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోమని మీరు ప్రకటించవలసిందిగా మేము కోరుకుంటున్నాము అని అభ్యర్థించారనమాట ఆయన దగ్గరికి వెళ్ళి పిల్లలు. ఎందుకు మరి ఇంతమంది టీచర్స్ ఉండగా ఆయన్నే ఎందుకు అంతల్లా అభ్యర్థించారు? ఎందుకంటే ఆయన అంత గొప్ప టీచర్, అంత గొప్ప గురువు ఆయన. అర్థమైందా? ఆయన అంత గొప్ప గురువు. ఆయన ఎటువంటి కష్టమైన ఒక పాఠాన్నైనా సరే పిల్లాడికి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేసేవారంట. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ లో 40 మంది పిల్లలు ఉన్నారనుకో, ఆయన చెప్పిన పాఠం 30 మంది పిల్లలకే అర్థమైందనుకో, నేను పాఠం చెప్పేశాను కదా, ఆ 10 మందికి అర్థం కాకపోతే నేనేం చేయను అని అనలేదు. ఆ 10 మందికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పేవారంట పాఠం. ఎంతటి కష్టతరమైన అంశాన్నైనా సులభంగా విద్యార్థికి చెప్పేవారు. మళ్ళీ ఆయన చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఇంకొకటి, విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉండే సంబంధం ప్రతి పిల్లాడికి వివరించేవారు. వాళ్ళు ఎంత నైతిక విలువల్ని కలిగి ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది ప్రతి పిల్లాడికి చెప్పేవారు ఆయన. ఓకేనా? ఇప్పుడు నువ్వు మార్నింగ్ స్కూల్కి ఎన్నింటికి వెళ్తావు? 8కి. ఈవినింగ్ ఎన్నింటికి వస్తావు? 7కి. అంటే నువ్వు మా దగ్గర ఉండే టైం కంటే స్కూల్లో మీ టీచర్స్ దగ్గర ఉండే టైమే ఎక్కువ, అవునా? 8 to 6 అంటే ఎంత టైం ఉంటున్నావు నువ్వు స్కూల్ దగ్గర, స్కూల్లో మీ టీచర్స్ దగ్గర, అవునా కాదా? అంటే మా దగ్గర ఉన్న టైం కంటే మీ టీచర్స్ దగ్గర ఎక్కువ టైం ఉంటున్నావు. అంటే మాకున్న రెస్పాన్సిబిలిటీ కంటే ఒక టీచర్ గా అక్కడ ఆ టీచర్ కున్న రెస్పాన్సిబిలిటీయే ఎక్కువ, అవునా? నీకు చాలా అర్థమయ్యే విధంగా పాఠం చెప్పాలి, నీకు మంచి మార్కులు తెప్పించాలి, అవునా కాదా? ఎట్ ఏ టైం నీ బిహేవియర్ కూడా వాళ్ళు గమనిస్తూ ఎప్పటికప్పుడు నిన్ను బాగు చేస్తూ ఉండాలి, అవునా కాదా? నీకు క్యాండిల్ తెలుసా? క్యాండిల్ ఏమవుతుంది? ప్రకాశించే కొద్దీ తన ఆయుష్ తగ్గిపోతుంది, అంటే అది కరిగిపోతూ ఉంటుంది, అవునా? ఒక టీచర్ కూడా అంతే. మాలో ఉన్న అణువు ప్రతి రక్తపు బొట్టు ఒక స్టూడెంట్ కోసం మాత్రమే మేము ఉపయోగిస్తాం. అర్థమైందా? అలా చేస్తూ పిల్లాడి లైఫ్ లో ప్రకాశం వచ్చేదాకా మేము వాడికి పాఠాలు చెప్తూనే ఉంటాం. గురువు అంటే మీకు పాఠాలు చెప్పే గురువు ఒక్కడే గురువు కాదు, మన జీవితంలో మనకి పాఠం చెప్పే ప్రతి ఒక్కడు గురువుతోటే సమానం.
అర్థమైందా? మనకి పాఠం చెప్పే ప్రతి ఒక్కరూ గురువుతోటే సమానం. నీ డౌట్ ఇప్పుడు క్లియర్ అయిందా? నీ డౌట్? రేపు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? అర్థమైందా? ఆయన ఎంతటి కష్టతరమైన టాపిక్ నైనా సరే పిల్లాడికి చాలా ఈజీగా తెలియచేసేవారు. ఓకేనా? 40 సంవత్సరాల ఆయన విద్యానుభవంలో ప్రతి పిల్లాడికి ఆయన దగ్గర అయిపోయేవారు. ఎంత దగ్గర అయిపోయారంటే ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆయన పట్టుకొని అందరూ ఏడ్చారంట. సార్ మీరు వెళ్ళొద్దు సార్, మీరే రండి సార్, మళ్ళీ మీరు వచ్చి మాకు పాఠాలు చెప్పండి సార్ అని ఏడ్చారంట. ఎంత గొప్ప టీచర్ అయితే పిల్లలు పట్టుకుని బాధపడతారు. అవునా? నీకు అర్థమైందా ఇప్పుడు? ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అవును ఫ్రూటీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి నేను ఎంత గొప్పగా చెప్పాను కదా, దీన్ని బట్టి నీకేమర్థమైంది? నేను టీచర్ అయిపోతానమ్మా. బా, చిన్నప్పుడేమో పోలీసు, తర్వాత ఏమో డాక్టరు, ఇప్పుడేమో టీచరు. ఏంటి ఇంత గొప్ప మార్పు నీలో? మరి టీచర్ గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా, టీచర్ గొప్పతనం అర్థమైంది, అందుకే టీచర్ అవుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. నీకు ఒక విషయం చెప్పనా? ఒక డాక్టరు ఇంకో డాక్టర్ని తయారు చేయలేరు, ఒక లాయరు ఇంకొక లాయర్ని తయారు చేయలేరు, ఒక పోలీసు ఇంకొక పోలీసుని తయారు చేయలేరు. కానీ ఒక టీచర్ మాత్రమే 100 మంది పోలీసుల్ని తయారు చేయగలరు, 100 మంది డాక్టర్లని, 100 మంది లాయర్లని కూడా తయారు చేయగలరు. అదే టీచర్ లో ఉన్న గొప్పతనం. ఓకేనా అమ్మా? యాజ్ ఎ టీచర్ గా నీకు హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ.